మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మామిడిగూడెం విషజ్వరాలతో మంచం పట్టింది. వారం రోజులుగా వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండగా గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఏ వార్డులో చూసినా జ్వరపీడితులే కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మామిడిగూడెంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కీళ్ల నొప్పులతో లేచి నడవలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 20 మందికి పైగా బాధపడుతూ ఉండగా మరికొందరు దవాఖానాల పాలయ్యారు. గ్రామంలో పారిశుధ్యం పడకేయటం వల్లనే జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం దర్శనమిస్తుండగా డ్రైనేజీలో పుడిక పేరుకుపోయి మురుగునీరు అంతా రోడ్లపై పారుతున్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోపక్క దోమలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం వైద్య సేవలు అందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానాలను ఆశ్రయిస్తున్నారు జనం. ఆర్థిక స్తోమత లేని వారు స్థానికంగా ఉండే ఆర్ఎంపీల వద్దకు వెళ్లి గోళీలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. గ్రామంలోని పరిస్థితిని వివరిస్తూ అధికారులకు ఫోటోలతో సహా పంపించినా పట్టించుకున్న పాపాన పోలేదని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని ఎంఆర్ఓ గారు విజిట్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఊరంతా డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ ఉన్న సమస్యల్ని గుర్తించారు. మెయిన్గా డ్రైనేజ్ సమస్య అని చెప్పేసి సార్ కూడా చెప్పారు. సో డ్రైన్ అండ్ మరి రోడ్ల సమస్య ఉన్నాయని చెప్పేసి సార్ గుర్తించడం వల్ల ఇటు సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాం. ఫేవర్స్ ఉన్నాయి. ఈ మెయిన్గా ఫేవర్స్ ఈ విలేజ్లో మొత్తం నేను తిరుగుతుంటే మెయిన్ డ్రైన్ ఏదైతుందో దానిలో వాటర్ స్టాగ్నేషన్ చేయడము, బయటకు వెళ్ళిపోవడం మార్గం లేకపోవడం వల్ల కూడా కొంచెం శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయడానికి అవసరం ఉంది. దీని గురించి ఇప్పుడే మాట్లాడడం జరిగింది పై అధికారులకు కూడా. సో ఈ డ్రైన్ని క్లీన్ చేయడానికి ఈరోజే క్లీన్ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డాక్టర్ గారిని పిలిపించేసి వీరి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇంటింటికి సర్వే కూడా ఇమీడియట్ చేయించి ఈరోజు వారందరికీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. విషజ్వరాల బారిన పడిన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు వైద్యాధికారులు.